ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో ఏంటి అనంటే తెలంగాణలో 3,00,000 మందికి కొత్త చేయూత పెన్షన్లు. దీనికి అర్హులు ఎవరు అనే దాని గురించి ఈరోజు వీడియో అన్నమాట. 2026 పథకాన్ని మరింత విస్తరించే దిశగా కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కొత్తగా సుమారు 3,00,000 మంది అర్హులకు చేయూత పెన్షన్లు అందించేందుకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ వేగంగా కసరత్తు చేస్తోంది. గత బడ్జెట్లో ప్రకటించిన 2,00,000 కొత్త పెన్షన్లతో పాటు లైవ్ అథెంటికేషన్ ద్వారా గుర్తించిన అనర్హుల స్థానాల్లో మరో 1,00,000 మంది అర్హులకు అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తెలంగాణ ప్రభుత్వము సామాజిక సంక్షేమ శాఖ 3,00,000 మందికి కొత్త పెన్షన్లు అన్నమాట. ఇది కొత్త విషయం అనే చెప్పచ్చు. లైవ్ అథెంటికేషన్లో వెలుగు చూసిన అక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ధృవీకరణలో అనేక అవకతవకలు బయటపడ్డాయి. వేలాది మంది మరణించినప్పటికీ వారి పేర్లలో ఇప్పటికీ పెన్షన్లు జమ అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. కొంతమంది లబ్ధిదారులు గుర్తించలేని పరిస్థితిలో ఉండగా మరికొందరు రాష్ట్రం వెలుపల నివసిస్తున్న ఇతర రాష్ట్రాల సంక్షేమ పథకాల లబ్ధి కూడా పొందుతున్నట్టు ప్రాథమికంగా తేలింది. ఈ నేపథ్యంలో అర్హుల జాబితాను పూర్తిగా శుద్ధి చేసి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కొత్త లబ్ధిదారులకు ఎలా అవకాశం? లైవ్ వెరిఫికేషన్ పూర్తయ్యాక అనర్హుల పేర్లను తొలగిస్తారు. దీంతో ఖాళీ అయ్యే స్థానాలకు కొత్త అర్హులకు ఎంపిక చేస్తారు. ఇప్పటికే బడ్జెట్లో ప్రకటించిన 2,00,000 కొత్త పెన్షన్లకు అదనంగా అనర్హుల స్థానంలో మరో 1,00,000 మందిని చేర్చడంతో మొత్తము 3,00,000 కొత్త చేయూత పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉంది. ఎవరికి ప్రాధాన్యం అంటే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారము వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర అర్హులైన సామాజిక భద్రతా వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సంబంధిత అర్హతలు పరిశీలించిన తర్వాతే కొత్త జాబితాను ఖరారు చేస్తారు. స్థానిక గ్రామ సభలు, వార్డు స్థాయి ధృవీకరణకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. చేయూత పెన్షన్ 2026 అర్హులు ఏం చేయాలి? ఇప్పటికే దరఖాస్తు చేసుకొని పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు తమ ఆధార్, బ్యాంక్ ఖాతా, ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే స్థానిక గ్రామ పంచాయతీ, మున్సిపల్ లేదా సంబంధిత అధికారులకు సంప్రదింపు వివరాలను సరిచేసుకోవచ్చు. పారదర్శకతపై ప్రభుత్వం దృష్టి. ఈసారి అర్హుల ఎంపిక పూర్తిగా డిజిటల్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ ధృవీకరణ ఆధారంగా జరుగుతోంది. దీంతో అక్రమాలను అరికట్టే నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త లబ్ధిదారుల జాబితాను దశల వారీగా ప్రకటించే అవకాశం ఉంది. ఇది అన్నమాట దీనికి సంబంధించిన కొత్త పెన్షన్ల విషయాల గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం అనుకుంటున్నాము. అంటే 3,00,000 వరకు ఇప్పుడు కొత్త పెన్షన్లు అన్నమాట. ఇది ఈరోజు వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. థ్యాంక్ యూ.